గౌరవ అధ్యక్షుల వారికి మరియు గౌరవ సభ్యులకు ముందుగా నా నమస్కారాలు. తమరి అనుమతితో 2018-19 సంవత్సరానికి నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాను. ఈ సందర్భంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రతిష్టాత్మక శాసనసభలో 5వ వార్షిక వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టే భాగ్యం కల్పించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రైతు సంక్షేమం కోసం రైతే ముందు నినాదంతో సాగు ఖర్చులు తగ్గించి పంటల ఉత్పాదకతను పెంచడం ద్వారా అధిక నికర ఆదాయం సాధించి రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేయుటకు మరియు వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటానికి వ్యవసాయ రంగంలో ఉన్న అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మన ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు రూపొందించి అమలు చేయుచున్నది. ప్రాథమిక రంగ అభివృద్ధి. ప్రాథమిక రంగంలో 2017-18 మొదటి ఆర్థిక సంవత్సరానికి గాను 25.6% వృద్ధి రేటు సాధించగా ఇది 2016-17లో 24.44%గా ఉంది. ఈ రంగంలో ముఖ్యంగా మొదటి అర్ధ సంవత్సరానికి మత్స్యశాఖ ద్వారా 42.73%, ఉద్యాన శాఖ ద్వారా 18.62%, వ్యవసాయ శాఖ ద్వారా 17.44% మరియు పశు సంవర్ధక శాఖ ద్వారా 13.68% వృద్ధి రేటు సాధించింది. 2016-17 సంవత్సరానికి ప్రాథమిక రంగ వృద్ధి రేటు దేశంలో 7.1% కాగా రాష్ట్రంలో 14.03% ఉంది. చుక్క పొద్దున లేచి నాగలికి నమస్కరించి పొలానికి ప్రణమిల్లి చెమట చుక్కలతో పంటను తడిపి ఏపుగా పెరిగిన పంటను బిడ్డగా భావించి గుండెకు హత్తుకుని నిలువెల్లా పరవశించిపోయే సంతోషి కర్షకుడు. నిత్యం ప్రతి రైతులో ఈ సంతోషాన్ని చూడాలన్నదే మన చంద్రన్న సంకల్పం. వ్యవసాయ శాఖ ఖరీఫ్ 2017 సీజన్లో 36.70 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు. ఇది సాధారణ విస్తీర్ణంలో 91%. కానీ రబీ 2017-18లో 42% తక్కువ వర్షపాతం నమోదైనప్పటికీ సాధారణ విస్తీర్ణంలో 96% అనగా 22.87 లక్షల హెక్టార్లు ఇప్పటి వరకు సాగైంది. రెండవ ముందస్తు అంచనాల ప్రకారం 2017-18 సంవత్సరంలో 157.59 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తిని అంచనా వేశాం. ఇది 2016-17 సంవత్సరంలో సాధించిన ఉత్పత్తి 149.16 లక్షల మెట్రిక్ టన్నుల కంటే 6% అధికం. వరి విస్తీర్ణం గత సంవత్సరంతో పోలిస్తే 3% తగ్గినప్పటికీ ఖరీఫ్లో సరాసరి వరి దిగుబడి హెక్టార్కు 5,176 కిలోలు రావటం వలన ఈ ఉత్పత్తి సాధించగలిగినాం. 21.43 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి గత సంవత్సరంతో పోలిస్తే 29% అధికంగా నమోదైంది. ఖరీఫ్లో 2017లో ఈ పంట ఉత్పాదకత గత సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా హెక్టార్కు 4,587 కిలోలుగా నమోదైంది. పప్పు ధాన్యాల ఉత్పత్తి 2017-18 సంవత్సరంలో 11,44,000 మెట్రిక్ టన్నుల అంచనా వేయగా ఇది గత సంవత్సరం నమోదైన 9.31 లక్షల మెట్రిక్ టన్నుల కంటే 23% అధికంగా. 17 ఖరీఫ్లో ఉత్పాదకత హెక్టార్కు 1,238 కిలోలకు అనగా గత సంవత్సరం కంటే 195% అధికంగా నమోదవడం వల్ల 8.02 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధించాం. భారతదేశంలో మనం రాష్ట్రం పంటల ఉత్పాదకతలో మొక్కజొన్న ద్వితీయ స్థానంలో, వరి 3వ స్థానంలో, ప్రత్తి, చెరుకు పంటలు 4వ స్థానంలో నిలిచాయి. ఇదే విధంగా ఉత్పత్తిలో మన రాష్ట్రం వరి, మొక్కజొన్న మరియు వేరుశెనగ పంటల్లో 2వ స్థానంలో ఉంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో దేశంలోనే అత్యధిక వ్యవసాయ ఉత్పాదకత సాధించే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకొని అమలు చేస్తున్నాం. పట్టిసీమ ద్వారా ముందస్తు అంటే జూన్ 17న కృష్ణా డెల్టాకి నీరు విడుదల చేయడం ద్వారా 11 లక్షల ఎకరాల విస్తీర్ణం స్థిరీకరించటమే కాకుండా రైతాంగం సుమారు 3,416 కోట్ల విలువ కలిగిన వరి పంట దిగుబడులను సాధించాం. అంతేకాకుండా
ముందస్తు నీటి విడుదల ద్వారా గత సంవత్సరం కంటే రబీలో అదనంగా 75,000 ఎకరాల్లో వివిధ పంటల సాగు చేయుటకు వీలు కలిగింది. గోదావరి డెల్టాకు జూన్ 1వ తేదీన నీటిని విడుదల చేయడం వల్ల ఖరీఫ్ పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయి. రబీ పంట చివరి దశలో వచ్చే నీటి ఎద్దడిని కూడా సమర్థంగా నివారించుటకు మార్గం సుగమమైంది. మూడవ పంటగా వేసవి అపరాల సాగు విస్తీర్ణం పెంచడమే కాకుండా పచ్చి రొట్ట పైరులు సాగు చేయడానికి వీలు కలిగింది. రాష్ట్ర విభజన తర్వాత నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా మన రాష్ట్ర నీటి వాటా 132 టీఎంసీలు మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు సమగ్ర పంటల విధానం సూచించడం ద్వారా రైతుల ఆదాయాన్ని సుస్థిరపరిచాం. ఎక్కువ విస్తీర్ణంలో రబీ పంటల సాగుకు మరియు అధిక ఉత్పాదకతను సాధించడానికి ఎన్ఎస్పి ద్వారా 40 టీఎంసీల నీటి విడుదల చేశాం. అదేశ ప్రతి రైతుకు భూసార పరీక్షా పత్రాన్ని అందించే లక్ష్యంగా మొదటి విడతలో 3 దశలలో 54.27 లక్షల భూసార పరీక్షా పత్రాలను రైతులకు అందజేశాం. ఈ పథకం అమల్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. 2018-19 సంవత్సరానికి భూసార పరీక్ష పత్రాల పంపిణీ లక్ష్యం 35.58 లక్షలుగా నిర్ణయించాం. సాంప్రదాయ పద్ధతి అత్యంత వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకుని డిజిటల్ సాయిల్ మ్యాపింగ్ అనే వినూత్న విధానాన్ని ఆచరించి రైతాంగానికి వారి యొక్క క్షేత్ర పోషకాల స్థాయిని తెలియజేస్తూ ఎరువుల యాజమాన్యంపై సూచనలు చేస్తాం. రైతులకు 100%తో రాయితీతో సూక్ష్మ పోషకాల పంపిణీ. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా 100% రాయితీతో సూక్ష్మ పోషకాల ఎరువులను రైతులకు పంపిణీ చేశాం. ఇందుకోసం 2017-18 సంవత్సరంలో 86.50 కోట్లు ఖర్చు చేశాం. తద్వారా వివిధ పంటల్లో 10-15% అధిక దిగుబడులు సాధించాం. వివిధ పంటల్లో 719.98 కోట్ల విలువ గల అధిక రాబడిని సాధించాం. విత్తనాల సరఫరా విషయంలో సకాలంలో నాణ్యమైన విత్తనాలను రాయితీపై పారదర్శకంగా రైతులకు సరఫరా చేయుటకు ఆధార్ అనుసంధానంతో బయోమెట్రిక్ విధానం ద్వారా 419 కోట్ల రూపాయలు సబ్సిడీ విలువ కలిగిన 10.07 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు పంపిణీ చేశాం. ఈ విత్తన పంపిణీ విధానానికి రాష్ట్రానికి ప్రతిష్టాత్మకమైన సిఎస్ఐ నిహిలెంట్ ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ ఎక్సలెన్స్ జాతీయ స్థాయి అవార్డు మన రాష్ట్రానికి లభించింది. మన ప్రభుత్వం నిర్ణయానుసారం దీర్ఘకాల బెట్ట పరిస్థితులు కరువును ఎదుర్కొంటున్న రాయలసీమ జిల్లాలకు 25.31 కోట్ల విలువ చేసే 31,595 క్వింటాళ్ల ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను 100% రాయితీలతో రైతులకు సరఫరా చేశాం. అంతేకాకుండా గిరిజన ప్రాంత రైతులకు విత్తనాల రాయితీని 33% నుంచి 50% పెంచాం. వేరుశనగ విత్తనాలను 90% రాయితీతో సరఫరా చేశాం. మెగాసైట్ పార్క్ విషయంలో రాష్ట్రాన్ని ప్రపంచ విత్తన హబ్గా తీర్చిదిద్ది ప్రతి ఒక్క రైతుకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు జిల్లాలోని తంగడంచి గ్రామంలో 527 ఎకరాల్లో ఉన్న వ్యవసాయ విత్తన క్షేత్రంలో 650 కోట్ల అంచనాలతో ప్రపంచంలో విత్తన పరిశోధనలో ప్రఖ్యాతిగాంచిన అయోవా విశ్వవిద్యాలయం, అమెరికా వారి విజ్ఞాన మరియు సాంకేతిక భాగస్వామ్యంతో ఈ మెగా సీడ్ పార్కును ప్రభుత్వ రంగ సంస్థగా ఏర్పాటు చేశాం. దీనిలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, వ్యవసాయ విద్యాలయం, ఉద్యానవన శాఖ, ఉద్యాన విశ్వవిద్యాలయం, ఎన్జిఓలు, ప్రైవేట్ విద్యా సంస్థలు మరియు అభ్యుదయ రైతులు భాగస్వాములుగా ఉంటారు. దేశంలోనే మొట్టమొదటిదైన ఈ మెగా సీడ్ పార్క్ దేశ విదేశాల్లోని ప్రముఖ విత్తనోత్పత్తి సంస్థల సహకారంతో నాణ్యమైన మరియు నూతన వంగడాల అభివృద్ధి చేయుటకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను సమకూరుస్తాం. విత్తనోత్పత్తి మరియు ప్రాసెసింగ్ రంగాల్లో పరిశోధన మరియు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాధించడానికి ఈ పార్క్ ఉపయోగపడుతుంది. రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో అంతర్జాతీయ స్థాయి వ్యవసాయంలో అమలవుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని రైతాంగానికి అందించుటకు అగ్రోటెక్ శిఖరాగ్ర సమావేశాన్ని నవంబర్ 2017లో విశాఖపట్నంలో నిర్వహించాం. ఈ సందర్భంగా పోటీ ఏర్పాటు చేసి పిచ్ కాంపిటీషన్, వివిధ
వినూత్న సాంకేతిక పద్ధతులను తెలియజేసిన 5 సంస్థలను ఎంపిక చేశాం. దీని ద్వారా రాష్ట్ర రైతాంగ ప్రయోజనాల దృష్ట్యా ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వివిధ జిల్లాల్లో వినియోగిస్తాం. ఇందులో భాగంగా ఇన్ఫీనియం సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సాట్షూర్ అనలైటిక్స్ ఇండియా, కిసాన్ నెట్వర్క్, కృషి స్టార్, బిగ్ హార్ట్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలతో వివిధ సాంకేతిక పరిజ్ఞానాలపై ఒప్పందం కుదిరింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో వివిధ పంటల్లో తక్కువ దిగుబడి రావటం గమనించాం. దీన్ని పరిష్కరించుటకు రైతుల్లో విస్తరణ అధికారులతో మరియు శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాం. ఫలితంగా ఆయా జిల్లాల్లో లోటుపాట్లను గమనించి 50% రైతుపై విత్తనాలను, కలుపు మందులను సరఫరా చేశాం. తద్వారా ఖరీఫ్లో అదనంగా 1,00,000 ఎకరాల్లో వరి నేరుగా విత్తుకునే విధానాన్ని ప్రోత్సహించి అధిక దిగుబడిని సాధించాం. శ్రీకాకుళం జిల్లాలో రబీలో 2017-18 కాలంలో అదనంగా 1,75,000 ఎకరాల్లో పంట విస్తీర్ణం పెరిగింది. ఎరువుల యాజమాన్యం విషయంలో మన రాష్ట్రం రసాయనిక ఎరువుల వాడకంలో దేశంలో 6వ స్థానంలో ఉంది. ఈ వాడకాన్ని మరింత తగ్గించే దిశగా భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువుల వాడకం, సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్ని ప్రోత్సహించడం ద్వారా ఖరీఫ్ 2017 సీజన్లో 1.57 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల వినియోగాన్ని తగ్గించగలిగాం. తద్వారా రైతులకు 223 కోట్ల ఆదా అవ్వగా కేంద్ర ప్రభుత్వానికి 152 కోట్ల రూపాయల సబ్సిడీని ఆదా చేయగలిగాం. భారత ప్రభుత్వ విధానాలను అనుసరించి పారదర్శక పంపిణీ కొరకు ఈపాస్ యంత్రాలను ఉపయోగించి డీబీటీ విధానం ద్వారా ఎరువులు పంపిణీ చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దూరదృష్టికి అనుగుణంగా రైతాంగం యొక్క దీర్ఘకాలిక సంక్షేమం, వాతావరణ మార్పులు పరిణామాల నుండి సంరక్షణ కొరకు రాష్ట్రాన్ని ఒక ఆర్గానిక్ హబ్గా మార్చుటకు ప్రపంచ దేశాలకు ప్రకృతి స్నేహపూర్వక వ్యవసాయ విధానాలు అమలుపరిచే క్రమంలో మన రాష్ట్రం కేంద్ర బిందువుగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తున్నాం. 2022 నాటికి 5 లక్షల హెక్టార్లలో 5 లక్షల మంది రైతులచే అన్ని మండలాల్లో చేపట్టుటకు ప్రణాళిక నిర్దేశించాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో 66,930 హెక్టార్లలో 1.63 లక్షల రైతులు వివిధ పంటల్లో ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇందుకొరకు అజీజ్ ప్రేమ్జీ ఫిలాంథ్రఫిక్ ఇనిషియేటివ్తో 100 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. యుఎన్ఈపి, FAO, CGIAR, సియాగ్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ విస్తరణకు శాస్త్ర సాంకేతిక పరంగా తోడ్పాటు అందించడానికి ఆసక్తి కనపరుస్తున్నాయి. అదిశ ఈ వ్యవసాయ యాంత్రీకరణ విషయంలో వ్యవసాయం ఖర్చు తగ్గించి సకాలంలో వ్యవసాయ పనులు చేపట్టి అధిక ఉత్పాదకత సాధించుటకు యాంత్రీకరణపై మన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఉభయ గోదావరి జిల్లాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి చిన్నకారు రైతులకు కూడా అధిక విలువలు గల యంత్ర పరికరం లభ్యమయ్యే విధంగా వివిధ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. వరి సాగులో నేల చదును మొదలుకొని పంట కోత మరియు నూర్పిడి వరకు కావలసిన అన్ని పరికరాలని రైతులకు అందించాం. ఈ పథకం 2018-19 సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించాం. రైతుల వద్ద వ్యవసాయ యంత్ర పరికరాలను సమర్థవంతంగా వినియోగించుటకు ఓబరైజేషన్ విధానం ద్వారా యంత్ర పరికరాలు అనుసంధానం చేయబడి చరవాణి అప్లికేషన్ ద్వారా రైతులకు తమ కావలసిన పరికరాన్ని ఎంపిక వాడుకునే విధంగా పైలట్ పద్ధతిలో తూర్పు, పశ్చిమ గోదావరి మరియు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రారంభించాం. దీన్ని సత్ఫలితాలు దృష్ట్యా రాష్ట్రంలో మొత్తం రాబోయే పంట కాలంలో అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. దిశ రైతు రథం పథకం విషయంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెద్ద ట్రాక్టర్లు మరియు రోటవేటర్ల పంపిణీ రైతు రథం పథకం ద్వారా రైతులకు గరిష్టంగా 2,50,000 రాయితీతో 12,670 ట్రాక్టర్లను సరఫరా చేయుటకు లక్ష్యం కాగా ఇప్పటికీ 11,900 ట్రాక్టర్లను రైతులకు మంజూరు చేశాం. జలవనరుల శాఖ ద్వారా నీటి ప్రణాళిక తయారు చేసుకొని సమర్థంగా నీటి వినియోగం చేయడం ద్వారా అధిక ఉత్పాదకతను సాధించాం. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ నీటి ఎద్దడికి గురవుతున్న ప్రాంతాలను ముందుగానే అంచనా వేసి పంటలను జల ఫిరంగులను ఉపయోగించి రక్షక తడులు ఇవ్వడం ద్వారా సుస్థిర దిగుబడి
స్థాయిలను సాధిస్తున్నాం. వ్యవసాయ రుణాల విషయంలో రైతులు సకాలంలో పెట్టుబడులు సమకూర్చుకున్నట్టుకు 2017-18 సంవత్సరానికి పంట రుణాల లక్ష్యం 63,106 కోట్లకు గాను 60,611 కోట్లు అంటే 91%, మరియు దీర్ఘకాలిక రుణాలు లక్ష్యం 24,369 కోట్లు కాగా 17,670 కోట్లు అంటే 73% ఇప్పటి వరకు రైతులకు అందజేశాం. రాష్ట్రంలో కౌలు రైతుల ఆర్థిక ఇబ్బందుల వలన సకాలంలో వివిధ ఉపకరణాలు సమకూర్చుకోలేకపోవడం పంటల ఉత్పాదకత మీద గణనీయ ప్రభావం చూపుతుంది. దీన్ని పరిష్కరించుటకు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పంట సాగు ధృవీకరణ పత్రం అందజేసి తద్వారా కౌలు రైతులకు రుణ సౌకర్యం కల్పించిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు 7,25,000 మంది కౌలు రైతులకి 2,346 కోట్ల రుణాలు పంపిణీ చేశాం. దిశ ఈ రుణ ఉపశమన పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి 24,500 కోట్లు కేటాయించి వ్యవసాయ రుణ ఉపశమన పథకం కింద మొదటి 2 విడతల్లో 54.98 లక్షల మంది రైతులకు 10,867 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. 3వ విడతలో 2017-18 సంవత్సరంలో 10% వడ్డీతో కలిపి 3,629 కోట్ల రూపాయలు 26,23,000 ఖాతాలకు కేటాయించగా ఇప్పటి వరకు 3,069.83 కోట్లు 26.23 లక్షల రైతుల ఖాతాల్లో జమ చేశాం. రుణ ఉపశమన పథకంపై రైతుల నుండి ఎటువంటి ఫిర్యాదులు అయినా స్వీకరించి అర్హత ఉన్న ప్రతి రైతుకి రుణ ఉపశమనం అందజేయడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. చంద్రన్న రైతు క్షేత్రాల ద్వారా సాగు ఖర్చులను తగ్గించి అధిక దిగుబడులను సాధించుటకు ఉత్తమ సాంకేతిక యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. 2017-18 సంవత్సరంలో 3,500 చంద్రన్న రైతు క్షేత్రాలు ఏర్పాటు చేశాం. వివిధ పంటల్లో ఈ క్షేత్రాల ద్వారా వేరుశెనగలో 25 నుండి 30%, వరిలో 15 నుండి 20% అధికంగా ఉత్పాదకతను సాధించి మిగతా రైతులు పాటించే విధంగా చర్యలు చేపడుతున్నాం. బాహ్య సహాయ ప్రాజెక్టులు, ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఆంధ్రప్రదేశ్ కరువు నివారణ ప్రాజెక్ట్ కరువు బారి నుంచి రైతులను విముక్తి చేయుటకు మరియు వారి ఆదాయాన్ని మెరుగుపరచుటకు ఆంధ్రప్రదేశ్ కరువు నివారణ ప్రాజెక్ట్ APDMPను అమలు చేస్తున్నాం. కరువు నివారణ ద్వారా అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాల్లో 1.65 లక్షల 1,65,000 మంది రైతు కుటుంబాలను 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేయనున్నాం. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 1,042 కోట్లు కాగా అందులో 528.24 కోట్లు అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ నుండి సమీకరిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1,600 కోట్లతో 2 లక్షల మంది రైతు కుటుంబాలను 1,211 చెరువు ఆయకట్టు ప్రాంతాల్లోని 1,47,000 హెక్టార్ల వ్యవసాయ భూమికి లబ్ధి చేకూరే ప్రాజెక్టును ప్రపంచ బ్యాంక్ నిధులతో 6 సంవత్సరాల్లో అమలుపరిచే విధంగా చర్యలు చేపడుతున్నాం. ఇందులో వ్యవసాయానికి 450 కోట్ల రూపాయలు కేటాయించాం. జైకా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ జైకా ప్రాజెక్టు కింద 2,000 కోట్లు నీటిపారుదల, వ్యవసాయం మరియు అనుబంధ శాఖలకు కేటాయించాం. అందులో 420 కోట్ల రూపాయలతో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తుంది. ఈ ప్రాజెక్ట్ వ్యవసాయ యంత్రాల శిక్షణ కేంద్రాలు స్థాపించి సమగ్ర జీవనాధార అభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించాం. ఈ శిక్షణా కేంద్రాలు గ్రామీణ యువతకు, రైతులకు అన్ని రకాల వ్యవసాయ యంత్రాల నిర్వహణపై శిక్షణ ఇస్తాయి. 20 రైతు ఉత్పాదక సంఘాలు మరియు 921 గ్రామస్థాయి సంఘాల ఏర్పాటుకు ఈ ప్రాజెక్టు ప్రోత్సహిస్తూ ఉంది. అగ్రి బిజినెస్ ఎంటర్ప్రినర్ సమ్మిట్ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు చాలా వరకు రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో కేంద్రీకృతమై ఉన్నందువలన
వారు అందించే వివిధ వ్యవసాయ ఉపకరణాలు రైతులకు సకాలంలో అందకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం గమనించాం. అందువల్ల మన రాష్ట్రంలో అటువంటి పరిశ్రమలు నెలకొల్పడానికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలు అందించి నియమ నిబంధనలను అత్యంత సరళీకృతం చేసి రాష్ట్రంలో అనువైన జిల్లాల్లో వారు పరిశ్రమలు స్థాపించుకునేదానికి రైతాంగానికి చేయూతనివ్వటమే కాకుండా వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేలా చేస్తాం. 31 జనవరి 2018 తేదీన విజయవాడలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో 2 వ్యవసాయ ఆధారిత సంస్థలు వారి యొక్క కర్మాగారాలు నెల్లూరు జిల్లాలో 250 కోట్ల రూపాయల పెట్టుబడితో 1200 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చారు. అదేవిధంగా సూక్ష్మ సేద్య పథకానికి మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకి సంబంధించిన బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాలు ఉత్పత్తి చేసే సంస్థలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయబోయే ప్లాస్టిక్ పాక్ హబ్ నందు 11 సంస్థలు వారి యొక్క ఉత్పత్తి కేంద్రాలను 148 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయుటకు MOU చేసుకున్నాం. దీని ద్వారా 1100 మందికి ప్రత్యక్షంగా మరియు 2000 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూస్తున్నాం. వీటి ద్వారా బిందు మరియు తుంపర్ల సేద్య పరికరాలు రాష్ట్రంలో త్వరితగతిన ఉత్పత్తి జరిగే సకాలంలో రైతులకు అందిస్తాం. పంటల బీమా పథకం విషయంలో 2016-17 సంవత్సరంలో బీమా చేసుకొని పంట నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ కంపెనీలు 809 కోట్ల 60 లక్షల రూపాయలు మంజూరు చేసి 7.89 లక్షల రైతుల ఖాతాలకు జమ చేశాం. 2017-18 సంవత్సరంలో కాలంలో మొత్తం 16,85,000 మంది రైతులు ఇప్పటి వరకు పంటల బీమా చేసుకొని ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు రాష్ట్రంలో సంభవించే వైపరీత్యాల వలన రైతాంగం పంటలను తరచుగా నష్టపోవడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన పెట్టుబడి రాయితీ తక్కువగా ఉన్న విషయంలో దృష్టిలో ఉంచుకొని ఈ రాయితీని మన గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో గణనీయంగా పెంచాం. ఇన్పుట్ సబ్సిడీ 6,800 రావాల్సింది 15,000గా హెక్టర్కి ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఇప్పటి వరకు వివిధ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి మొత్తం 16,38,000 మంది రైతులకి 1904 కోట్ల రూపాయలు 1904 కోట్ల 63 లక్షల రూపాయలు పెట్టుబడి రాయితీని వాడి ఖాతాల్లోకి నగదు బదిలీ పథకం ద్వారా జమ చేశాం. అధ్యక్ష, 2018-19 బడ్జెట్ ప్రతిపాదనలు 2018-19లో మొత్తం వ్యవసాయ బడ్జెట్ 7,607 కోట్ల 49 లక్షలు కాగా రెవెన్యూ వ్యయం 7,372.49 కోట్లు మరియు పెట్టుబడి వ్యయం 235 కోట్లను ప్రతిపాదించాం. సకాలంలో నాణ్యమైన విత్తనాలు రాయితీపై రైతులకు అందించుటకు గాను 220 కోట్లు ప్రతిపాదించాం. రాష్ట్రంలో మెగా సీడ్ పార్క్ కంపెనీ లిమిటెడ్ నిర్వహణ కొరకు ఈ బడ్జెట్ నందు 100 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. సూక్ష్మ పోషక లోపాల సవరణ వివిధ పంటల్లో సాధించిన అధిక ఉత్పాదకత దృష్ట్యా 2018-19 సంవత్సరానికి ఈ పథకం కోసం 59.87 కోట్లను కేటాయించాం. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం పంట 17 సంవత్సరంలో 89,000 మెట్రిక్ టన్నుల కంది, 5,175 మెట్రిక్ టన్నుల మినుము, పెసలు కనీస మద్దతు ధరతో రైతుల నుండి కొనుగోలు చేయటం మూలంగా 2017-18 సంవత్సరాల్లో అపరాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఈ విధంగా మొక్కజొన్న, వేరుశనగ పంటలను కూడా రైతుల నుండి కనీస మద్దతు ధరపై కొనుగోలు చేసి రైతులను ఆదుకోవటం జరుగుతూ ఉంది. వాణిజ్య పండిన మిర్చి, పసుపు పంటలను కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవటం జరిగింది. ఈ సంవత్సరం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పినట్లు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఫండ్ ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది. పంటల్లో సుస్థిర దిగుబడిని సాధించుటకు వివిధ భూసార మరియు నీటి సంరక్షణ పద్ధతులను అమలు చేయటం కొరకు ఇందుకోసం 5.2 కోట్లను ప్రతిపాదించాం. పెరుగుతున్న వ్యవసాయ యంత్రాల అవసరాన్ని తీర్చిదిద్దేందుకు వ్యవసాయ యాంత్రీకరణ కొరకు 258.16 కోట్లు కేటాయించాం. క్షేత్రస్థాయి శిక్షణ మరియు నైపుణ్య సామర్థ్యం అభివృద్ధిపై మా ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. దీనికోసం 81.77 కోట్లను పొందుపరిచాం. వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పొలం పిలుస్తుంది మరియు చంద్రన్న రైతు క్షేత్రాల ద్వారా రైతులను చైతన్యపరిచే కార్యక్రమ నిర్వహణ కొరకు 12.58 కోట్లను ప్రతిపాదించాం. వ్యవసాయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి క్రాప్ బుకింగ్, పంటలు మరియు వాతావరణ సలహాలు, మార్కెటింగ్ అనుసంధానం కొరకు
ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. దీనికోసం 34,80,00,000 రూపాయలు కేటాయించాం. ఆంధ్రప్రదేశ్ మార్క్ఫెడ్ ద్వారా ఎరువులను నిల్వ చేస్తూ పంట సమయంలో అవసరమైన ఎరువులను సకాలంలో కొరత లేకుండా సరఫరా చేయుటకు 40 కోట్ల రూపాయలు పొందుపరిచాం. మండల జిల్లా స్థాయి కార్యాలయ భవనాల ఏర్పాటు కొరకు 5 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయల వరకు తీసుకున్న పంట రుణం సకాలంలో తిరిగి చెల్లించినట్టయితే రైతుకు వడ్డీ లేని పంట రుణ సౌకర్యాన్ని కల్పించాం. దీనికోసం 172 కోట్ల రూపాయలను ప్రతిపాదించాం. పావలా వడ్డీ 1,00,000 రూపాయల నుంచి 3,00,000 రూపాయల వరకు పంట రుణాలు పొందిన రైతులకు సకాలంలో రుణం తిరిగి చెల్లించినట్లయితే పావలా వడ్డీతో పంట రుణాలు పొందే సౌకర్యాన్ని కల్పించాం. దీనికోసం 5.44 కోట్లను ప్రతిపాదించాం. పంటల బీమా పథకం ఎక్కువ మంది రైతులకు వర్తించుటకు విధి విధానాలను తదనుగుణంగా మార్పు చేస్తూ కనీసం 50% రైతులకు చేరే విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయుచున్నాం. దీనికోసం 485 కోట్ల రూపాయలు కేటాయించాం. రుణ ఉపశమన పథకం రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానానికి అనుగుణంగా రైతులను ఆదుకునేందుకు రుణ ఉపశమనం 4వ విడతగా 4,100 కోట్ల రూపాయలు ప్రతిపాదించాం. రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల్లో ఐఫ్యాడ్ ప్రాజెక్ట్ కింద 100 కోట్ల రూపాయలు కేటాయించాం. ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం 5 దశాబ్దాల చరిత్ర కలిగిన ఆచార్య ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయం 1 రైతులు ఆదాయం రెట్టింపు చేయడం, 2 వ్యవసాయాన్ని వాతావరణ అనుకూలంగా మార్చి భావితరాలకు వీలైన వృత్తిగా మార్చటం, 3 విద్యార్థులను ఉద్యోగాల ఆశించటం నుంచి ఉద్యోగాలు సృష్టించేలాగా తీర్చిదిద్దడం, 4 పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించి ఆహార మరియు పోషక భద్రతను సాధించడం అనే అంశాలపై దృష్టి సారిస్తుంది. వ్యవసాయాన్ని లాభసాయటం చేయడమనే ముఖ్య లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వ్యవసాయ ఇంజనీరింగ్ మరియు గృహ విజ్ఞాన శాస్త్రాల్లో విద్య, పరిశోధనలో మరియు విస్తరణ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయం చేపడుతుంది. విశ్వవిద్యాలయం హెడ్ క్వార్టర్స్, భవనాలు మరియు ఇతర సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. విశ్వవిద్యాలయం 5వ డీన్స్ కమిటీ సిఫార్సును అనుసరించి దేశంలోనే మొదటిసారిగా వివిధ డిగ్రీ ప్రోగ్రాముల పాఠ్య ప్రణాళిక సవరించింది. ఈ విశ్వవిద్యాలయం నుంచి పట్టా అందుకున్న విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం మరియు ఉద్యోగ అవకాశాలను దేశ విదేశాల్లో పొంది బాగా స్థిరపడ్డారు. విశ్వవిద్యాలయం యొక్క అడ్వాన్స్డ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటర్ గుంటూరు ప్రత్యేకమైన మరియు సమగ్రమైన పీజీ మరియు పిహెచ్డి కోర్సులు అందజేస్తుంది. అలాగే తిరుపతిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ ఎంబీఏ కోర్సును అగ్రి బిజినెస్ కోర్సును అందిస్తూ ఉంది. 2017-18 సంవత్సరంలో వరి రకం సమృద్ధి MTU 1155ని జాతీయ స్థాయిలో విడుదల చేశాం. వరి, వేరుశనగ, రాగి మరియు జొన్నల్లో 17 అభివృద్ధి చేయబడిన రకాలు రాష్ట్ర స్థాయిలో విడుదల చేసేదానికి సిద్ధంగా ఉన్నాయి. బ్రీడర్ విత్తనం 14,443 క్వింటాళ్ళు మరియు మూల విత్తనం 10,297 క్వింటాళ్ళ ఉత్పత్తి చేసి వాటిని విత్తన సంస్థలకు మరియు రైతులకు సరఫరా చేశాం. అంతేకాకుండా 3,370 టన్నుల జీవన ఎరువులు, 335 టన్నుల పౌడర్ రూపంలో, 35 టన్నుల ద్రవ రూపంలో ఉత్పత్తి చేసి సరఫరా చేశాం. 2017-18లో విజయరాయి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా మొక్కజొన్న పరిశోధనా కేంద్రం, గుంటూరు ల్యామ్లో జియోస్పేషియల్ టెక్నాలజీ సెంటర్, వరి, అపరాలు, పసుపు మరియు మిరప కొరకు బాపట్లలో మోడల్ ఆగ్రో ప్రాసెసింగ్ సెంటర్ను ఏర్పాటు చేశాం. ఇవే కాకుండా యాంగ్రో ఫుడ్స్ అనే బ్రాండ్ నేమ్తో ఆహార పదార్థాలను తయారు చేసేదానికి ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వాల్యూ అడిషన్ యూనిట్ను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ల్యామ్లో అంకుర పరిశ్రమగా ఏర్పాటు చేశాం. యాంగ్రో రీసెర్చ్ మేనేజ్మెంట్ సిస్టమ్ మరియు సమాచార ప్రసార టెక్నాలజీలైన మొబైల్ యాప్స్ను ఉపయోగించి రైతులకు సమాచారం చేరవేస్తున్నాం. ఇటీవల విశ్వవిద్యాలయం కొన్ని పరిపాలనాపరమైన మార్పులను శ్రీకారం చుట్టాం. విశ్వవిద్యాలయంలో విద్యా, పరిశోధన మరియు విస్తరణ సంస్థలకు ఒకే విధమైన సాధారణ పనివేళ్లను నిర్ణయించాం. సమగ్ర విశ్వవిద్యాలయం మేనేజ్మెంట్ వ్యవస్థ విద్యావాన్ పోర్టల్తో యూనివర్సిటీ సిబ్బంది మరియు విద్యార్థుల హాజరు అనుసంధానం, జిల్లా ఏరువాక కేంద్రాలను వేరుగా కాకుండా కేవీకేలు లేదా పరిశోధనా స్థానాల్లో ఏర్పాటు చేయడం వంటి ద్వారా పనితీరును సమర్థవంతంగా నిర్ణయించడం జరుగుతుంది. 2018-19లో మొత్తం బడ్జెట్ 395 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 355 కోట్లు మరియు పెట్టుబడి వ్యయం 4 కోట్లు ప్రతిపాదించాం. ఉద్యాన శాఖ ఆంధ్రప్రదేశ్లోని ఉద్యాన పంటల విస్తీర్ణం 35.78 లక్షల ఎకరాలు
కాగా ఉత్పత్తి 246.98 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ మిరప, కోకో, నిమ్మ, ఆయిల్ పామ్, బొప్పాయి మరియు టొమాటోల్లో దేశంలో ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్నాం. జీడి మామిడి మరియు బత్తాయి ఉత్పత్తిలో ద్వితీయ స్థానంలో ఉంది. 2016-17 నందు సుగంధ ద్రవ్యాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. సాధారణంగా వ్యవసాయ పంటల కంటే ఉద్యాన పంటలతో రైతులకు ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అందువలన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాబోయే సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారు. దానికి అనుగుణంగా 40 లక్షల ఎకరాలు ఉన్న ఈ ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 1 కోటి ఎకరాలకు పెంచడాన్ని పంటవారీ కార్యాచరణ ప్రణాళికను ఉద్యాన శాఖ తయారు చేస్తుంది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన PMKSY క్రింద సూక్ష్మ సేద్యాన్ని MIP మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటూ 2017-18 సంవత్సరంలో 5,16,750 ఎకరాల లక్ష్యానికి గాను ఫిబ్రవరి 2018 నాటికి 3,46,260 ఎకరాల్లో ఈ పథకాన్ని అమలుపరిచింది. అంతేకాకుండా 2018-19 సంవత్సరానికి 6,25,000 ఎకరాలను లక్ష్యంగా నిర్దేశించాం. అధిక విలువ కలిగిన పూలు మరియు కూరగాయల ఉత్పత్తి కొరకు ప్రతి సంవత్సరం 4.5 లక్షల చదరపు మీటర్లతో రక్షిత సేద్యం పాలీహౌస్ అండ్ షేడ్ నెట్ హౌసెస్ చేపట్టమే కాకుండా పందిళ్ల ద్వారా తీగజాతి కూరగాయలు, ట్రెల్లిస్ ద్వారా టమాటా, మల్చింగ్ ద్వారా కూరగాయల సాగు వంటి నూతన పద్ధతులతో ఉత్పత్తిని 30%, అలాగే రైతుల యొక్క నికర ఆదాయాన్ని 35% పెంచగలిగాం. కోత అనంతర నష్టాన్ని తగ్గించుటే కాకుండా పంట నాణ్యతను పెంచడానికి 45,000 టన్నుల సామర్థ్యం కలిగిన శీతల గిడ్డంగులు, 48,000 టన్నుల ప్యాకింగ్ సామర్థ్యం కలిగిన ప్యాక్ హౌసులు, 24,000 టన్నుల సామర్థ్యం కలిగిన పండ్లు మాగబెట్టు గదులు మరియు 4,200 టన్నుల సామర్థ్యం కలిగిన మినిమల్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశాం. కరువు నివారణ చర్యల్లో భాగంగా నీటిని నిల్వ చేసే అవసరమగు సమయాల్లో పండ్ల తోటలకు నీటి తడులను అందించి తద్వారా తోటలను కాపాడుకున్నట్టుగా కాకుండా మంచి దిగుబడులను పొందుటకు 790 వ్యక్తిగత నీటి గుంటలు మరియు 16 సామాజిక నీటి గుంటలు ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం దేశీయ మరియు విదేశీ మార్కెట్ పెంపొందించడానికి కావాల్సిన నాణ్యత ప్రమాణాలను సాధించడానికి అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అప్పేడా మరియు ఇతర కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. సేంద్రియ వ్యవసాయంలో భాగంగా కూరగాయలు, పసుపు, మామిడి పంటల నాణ్యత ప్రమాణాలు పెంచడానికి మరియు సర్టిఫికేషన్ కొరకు ఉద్యాన శాఖ, ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ కల్చర్ మరియు సిక్కిం మార్కెటింగ్ ఫెడరేషన్ SIMFED సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని 21,250 ఎకరాల్లో సేంద్రియ సాగు చేపట్టాం. రాష్ట్రంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు మంజూరు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. అందులో భాగంగా రీజనల్ రీసెర్చ్ స్టేషన్ ఆఫ్ ఫ్లోరికల్చర్ కడియం, సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సామర్లకోట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ విజయవాడ మరియు ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా 2 ప్రభుత్వ మరియు 4 ప్రైవేట్ హార్టికల్చర్ కళాశాలలు ఏర్పాటు చేశాం. కృష్ణా జిల్లా గన్నవరం నందు 12 ఎకరాల్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ సెంటర్లను నెలకొల్పేదానికి 23 కోట్లు మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 10 కోట్లు విడుదల చేశాం. ఆంధ్రప్రదేశ్ రైతు ఉత్పత్తిదారుల సంఘ పాలసీ 2016 ద్వారా రైతులు తమ యొక్క సంఘం యొక్క కార్యకలాపాలను సొంతంగా నిర్వహించుటకు అవకాశం కల్పించాం. రాబోయే 3 సంవత్సరాల్లో 1000కి పైగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటుకు కృషి జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా 10 లక్షల రైతులను రైతు ఉత్పత్తిదారుల సంఘాల్లో భాగస్వాములు చేయటకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఉద్యానవన శాఖ ద్వారా 100 FPOలను ఏర్పాటు చేశాం. ఉద్యాన శాఖ కార్పొరేట్ కంపెనీలు మరియు రైతు ఉత్పత్తిదారుల సంఘాల భాగస్వామ్యంతో PPP IHD అమలు చేస్తూ ఉత్పత్తి ద్వారా మరియు నాణ్యత ప్రమాణాలు పెంచడానికి అలాగే ప్రత్యేక మార్కెట్ సౌకర్యాల కల్పన కోసం కృషి చేస్తూ ఉంది. ప్రస్తుతం 385.55 కోట్ల రూపాయల విలువతో కూడిన 19 PPP IHD మోడల్ ప్రతిపాదనలు అమల్లో ఉన్నాయి. ప్రాథమిక రంగ మిషన్ కోసం 2 అంకెల వృద్ధి సాధించడంలో ఒక ముఖ్యమైన రైతులకు అందించడం కోసం
మరొక 462 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 749 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 2018-19 సంవత్సరంలో పెద్ద ఎత్తున బిందు తుంపర్లు సేద్యం పరికరాలకి రైతులకు అందించేదానికి 1152 కోట్లు ప్రతిపాదించాం. రాష్ట్ర కృషి ఆర్కేబీవై ద్వారా కూరగాయల ఉత్పత్తి నాణ్యత పెంచుటకు పందిళ్లు, ట్రెల్లీస్, సంకరజాతి కూరగాయ విత్తనాల సరఫరా, ప్లాస్టిక్ రేట్లు వంటి వాటిని రైతులకు రాయితీపై అందజేస్తున్నాం. అంతేకాకుండా పండ్ల తోట విస్తరణ మరియు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటును కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. నేషనల్ మిషన్ ఫర్ ఆయిల్ సీడ్ అండ్ ఆయిల్ పామ్ మినీ మిషన్ 2 NMOOP ద్వారా పామాయిల్ తోటల్లో సాగుకు ప్రోత్సాహంగాను 61.01 కోట్లను ప్రతిపాదించాం. ఉద్యాన శాఖకు 2018-19లో రెవెన్యూ వ్యయం కింద 1517 కోట్ల 88 లక్షలను ప్రతిపాదించాం. ఉద్యాన విశ్వవిద్యాలయ లక్ష్యాలను విద్య ద్వారా మానవ వనరుల అభివృద్ధి అవసరాలకు తగిన పరిశోధనలు నిర్వహించడం మరియు పరిశోధన సాంకేతికతను విస్తరణ ద్వారా రైతులకు అందజేయడం ప్రధానంగా ఉన్నాయి. విశ్వవిద్యాలయ పరిధిలో 4 ప్రభుత్వ మరియు 4 ప్రైవేటు ఉద్యాన కళాశాలలు, 17 పరిశోధన కేంద్రాలు, 4 ప్రభుత్వ మరియు 5 ప్రైవేటు ఉద్యాన పాలిటెక్నిక్లు మరియు 4 కృషి విజ్ఞాన కేంద్రాలు కలవు. ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో వివిధ పరిశోధన కేంద్రాల ద్వారా 14 ఉద్యాన పంటలకు చెందిన 23 రకాలు విడుదల చేశాం. ఉన్నత విశ్వవిద్యాలయానికి 2017-18 సంవత్సరానికి కొత్తగా ఒక ఉద్యాన కళాశాలను 50 మంది BSc హార్టికల్చర్ విద్యార్థులతో చిన్నలాటరపి, గుడ్లూరు మండలం, కందుకూరు నియోజకవర్గం, ప్రకాశం జిల్లా ప్రారంభించాం. 3 ప్రైవేటు ఉద్యాన కళాశాలల విశ్వవిద్యాలయ పరిధిలో 2017-18 సంవత్సరానికి గాను 60 మంది విద్యార్థుల చొప్పున BSc కోర్సు ప్రారంభించాం. ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో టీ వెంకపాళెం గ్రామం, అనకాపల్లి మండలం, విశాఖపట్నం నందు ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశాం. ఉద్యాన పరిశోధన కేంద్రం చింతపల్లిలో నాబార్డ్ RADF కింద ఏర్పాటు చేయబడిన విశిష్ట రక్షిత సాగు కేంద్రంలో ఆర్కిడ్ సాగు మరియు పరిశోధనని ప్రారంభించాం. రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన RKBY కింద నాణ్యత ప్రమాణాల పరీక్షా కేంద్రాన్ని గుంటూరు జిల్లాలోని ఉద్యాన పరిశోధన కేంద్రం ల్యాంప్ ఫామ్ నందు ప్రారంభించాం. విశ్వవిద్యాలయంలోని BSc ఆనర్స్ హార్టికల్చర్ డిగ్రీ కోర్సు ఆఖరి సంవత్సరం విద్యార్థులకు గ్రామీణ ఉద్యాన పంటల సాగులోని సమస్యలపై అనుభవం కొరకు రెడీ రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్నెస్ డెవలప్మెంట్ యోజన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. జీవన ఎరువుల ఉత్పత్తి కేంద్రం ద్వారా 80 టన్నుల జీవన ఎరువులను రైతులకు అందించాం. వివిధ పండ్ల మొక్కల నాణ్యమైన అంట్లను మరియు కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, విత్తనాలను తయారు చేసి రైతులకు అందించాం. ICAR వారిచే ఉత్తమ సుగంధ ద్రవ్యాల అఖిల భారత సమన్వయ పరిశోధన సంస్థలుగా ఉద్యాన పరిశోధన కేంద్రం ల్యామ్ గుంటూరు మరియు ఉద్యాన పరిశోధన స్థానం చింతపల్లికి పురస్కారం లభించింది. నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ మరియు అగ్రికల్చర్ సిల్క్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఉన్నత విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 2018-19 మొత్తం బడ్జెట్ 96.22 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 56.22 కోట్లుగా మరియు పెట్టుబడి వ్యయం 40 కోట్లను ప్రతిపాదించాం. పట్టు పరిశ్రమ శాఖ ఒక వ్యవసాయ ఆధారిత వాణిజ్య పంట. ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెనుదన్నుగా ఉంది. పట్టు పరిశ్రమ రైతులకు సాలీనా ఎకరానికి 1,25,000 రూపాయల నికర ఆదాయాన్ని కల్పిస్తుంది. 2016-17 సంవత్సరం నాటికి 82,889 ఎకరాల మల్బరీ తోటలను అదనంగా 2017-18 సంవత్సరంలో 9,079 ఎకరాల్లో మల్బరీ తోటలు నాటుట ద్వారా మల్బరీ విస్తీర్ణాన్ని 91,968 ఎకరాలకు పెంచాం. 2017-18 సంవత్సరంలో 6,389 మెట్రిక్ టన్నుల బైవోల్టైన్ పట్టుగూళ్లను 28.58% పెరుగుదల రేటుతో ఉత్పత్తి చేశాం. 1,022 మెట్రిక్ టన్నుల బైవోల్టైన్ పట్టు దారాన్ని 31.19% పెరుగుదల రేటుతో ఉత్పత్తి చేశాం. పట్టునేత కార్మికులకు పట్టు దారంపై నెలకు 1,000 రూపాయల చొప్పున ఇస్తున్న రాయితీ పథకం అమలుకై 42.08 కోట్లను మంజూరు చేసి తద్వారా 35,000 పట్టునేత కార్మికుల కుటుంబాలకు చేయూతనిచ్చాం. 2017-18 సంవత్సరంలో రాష్ట్ర అభివృద్ధి పథకం కింద 204.78 కోట్ల నిధులు విడుదల కాగా జనవరి నాటికి 140.22 కోట్ల వివిధ పథకాల అమలు కోసం ఖర్చు చేశాం. 2018-19 సంవత్సరానికి
గాను రాష్ట్ర అభివృద్ధి పథకం కింద 175.12 కోట్లు ప్రతిపాదించాం. ఇందులో 74.976 కోట్లు పట్టె పరిశ్రమల శాఖ ద్వారా అమలవుతున్న వివిధ రైతు సంక్షేమ పథకాలకై ప్రతిపాదించాం. ఈ విధంగా ప్రతిపాదించిన బడ్జెట్లో షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల రైతులకు పట్టు పరిశ్రమ ద్వారా జీవనోపాధి పెంచడం కోసం 90% రాయితీతో షెడ్యూల్ కులాల కొరకు 2 కోట్లు మరియు షెడ్యూల్ తెగల కోసం 5 కోట్లు కేటాయించాం. 2018-19 మొత్తం బడ్జెట్ 175.12 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 175.108 కోట్లు మరియు పెట్టుబడి వ్యయం కింద 0.0125 కోట్లు ప్రతిపాదించాం. పశు సంవర్ధక శాఖ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపారమైన పశు సంపదకు ఆలవాలం కనుక తదనుగుణమైన బడ్జెట్ కేటాయింపులు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశు సంవర్ధక రంగం అందుకుంటా ఉంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒంగోలు మరియు పొంగనూరు గోజాతులు, శ్రేష్టమైన నెల్లూరు జీడిపి జాతి గొర్రెలు, ఆసిల్ జాతి కోళ్లు సైతం మన రాష్ట్రంలో ఉండటం మన గర్వకారణం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం స్థిరమైన ఆదాయ వనరుగా, సుస్థిర సూచికగా ఈ రంగంపై ఆధారపడిన వారికి జీవనాధారంగా వారికి బ్రతుకు తెరువునిస్తున్న పశు సంవర్ధక రంగానికి మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని గౌరవ సభకు తెలియజేయటం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. దేశ స్థాయిలో గొర్రెలు మరియు మేకల సంఖ్యలో మొదటి స్థానంలో, కోళ్ల సంఖ్యలో 3వ స్థానంలో, గేదెల సంఖ్యలో 5వ స్థానంలో ఉంటూ రమారమి 20 లక్షలకు పైగా కుటుంబాలు ఈ రంగంలో జీవనోపాధి పొందుచున్నాయి. 2016-17 సంవత్సరంలో పశుగణ ఉత్పత్తుల విలువ 59,796 కోట్ల రూపాయలు. రాష్ట్ర ఆర్థిక విలువలో 9.3% అంచనా వేశాం. రమారమి 1,583 కోట్ల గుడ్లు ఉత్పత్తిలో దేశం 5వ వంతు రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తూ సుమారు 6.32 లక్షల మెట్రిక్ టన్నుల మాంసం ఉత్పత్తిలో దేశం 4వ స్థానంలోను, 121.77 లక్షల మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తిలో దేశం 5వ స్థానంలోనూ ఉండి 2022 సంవత్సరానికి దేశంలో పాలు, మాంసం, గుడ్లు ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలలో ఉండడానికి లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో పశుగ్రాస భద్రత సాధించే దిశగా పశుగ్రాస ఉత్పత్తి మరియు నిల్వ చేసే కార్యక్రమంలో ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఏడాది పొడవునా సరసమైన ధరలకు నాణ్యమైన గడ్డిని అందించుటకు రైతులకు అందుబాటులో ఉంచే లక్ష్యంతో అనేక చర్యలు చేపడుతున్నాం. తద్వారా గ్రామీణ పాడి ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ఔత్సాహికులను ఈ రంగం వైపు ఆకర్షించేదానికి కృషి చేస్తున్నాం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఉత్పాదకను వృద్ధి చేయుట, సంపూర్ణమైన విలువల జోడింపు, మౌలిక సదుపాయాలు, పశు ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించిన మరియు పశుగ్రాస వనరులు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే 393.31 కోట్ల రూపాయలను సాధారణ రాష్ట్ర ప్రణాళిక పద్దు కింద 24 కోట్లు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి RIDF పద్దులోను 68.93 కోట్లను కేంద్ర ప్రభుత్వ సహాయ ప్రణాళిక పద్దు కింద మొత్తం 482.02 కోట్లు పశు సంవర్ధక రంగం అభివృద్ధి కోసం 2018-19 సంవత్సరంలో రాష్ట్ర ప్రణాళిక పద్దును పొందుపరిచాం. పశుగణ సేవలు అందించడంలో గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి RIDF ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన పరికరాలతో పశు వైద్యశాల నిర్మాణం చేపట్టాం. ఈ పథకం కోసం 20 కోట్లను ప్రతిపాదించాం. 2018-19 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర సహాయ ప్రణాళిక పథకంలో భాగంగా CASP, జాతీయ పశుగణ ఆరోగ్య మరియు వ్యాధి నివారణ పథకం, జాతీయ పశుగణ యాజమాన్య పథకం, జాతీయ పశుగణ ప్రత్యుత్పత్తి మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి పథకం అమలు కోసం 68.93 లక్షలను ప్రతిపాదించాం. పశుగ్రాస కొరతను అధిగమించడమే లక్ష్యంగా మెగా పశుగ్రాస క్షేత్రాలు అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఔత్సాహికుల సేవలను ఉపయోగించుకొని స్థానికంగా గ్రామాల్లో గడ్డిని పండించి అవసరానికి పోను మిగిలిన పశుగ్రాసాన్ని సైలేజ్ బేళ్ల రూపంలోకి మార్చడానికి, పశుగ్రాస కొరత ఉన్న ప్రాంతాలకు సరఫరా చేసి ఎండాకాలంలో కూడా పశుగ్రాస కొరతను తీర్చడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. పశుగ్రాస లభ్యత సమస్యను అధిగమించడానికి 10 లక్షల క్వింటాళ్లు
మాగుడు గడ్డి మరియు 5 లక్షల క్వింటాలు సంపూర్ణ దాణా మిశ్రమాన్ని రాష్ట్రంలో అందుబాటులోకి ఉంచేందుకు నిర్ణయించాం. రాష్ట్రంలో ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా మేలు జాతి పశు సంతతిని వేగవంతంగా అభివృద్ధి పరచడానికి పశువైద్య శాఖ జేకే ట్రస్ట్తో కలిసి ప్రణాళికను రూపొందించాం. 2018-19లో మొత్తం బడ్జెట్ 1223,40,00,000 కాగా రెవెన్యూ వ్యయం 1121.04 కోట్లు మరియు పెట్టుబడి వ్యయం 102.37 కోట్లను ప్రతిపాదించాం. వెంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ప్రైవేట్ రంగంలో 2017-18లో కళాశాలలు ఈ విధంగా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. డైరీ టెక్నాలజీ పాటవోలు తూర్పుగోదావరి, మత్స్య పాలిటెక్నిక్ పాటవోల తూర్పుగోదావరి, పాల ఉత్పత్తిదారుల తయారీ పాలిటెక్నిక్ సంగం జాగర్లమూడి గుంటూరు జిల్లా, పశువు సంవర్ధక పాలిటెక్నిక్లు కనుమల్ల ప్రకాశం నసరావుపేట గుంటూరు జిల్లా, పక్కపట్లవారిపాళెం నాగాయలంక కృష్ణా జిల్లా, రాపూరు పశుసంవర్ధక పాలిటెక్నిక్ మరియు బావుదేవరపల్లి కళాశాలకు మౌలిక సదుపాయాల కొరకు బోధనేతర సిబ్బందిని మా ప్రభుత్వం మంజూరు చేసింది. గరివిడి విజయనగరం జిల్లాలందు నెలకొల్పుతున్న కొత్త పశు వైద్య కళాశాలలకు మౌలిక సదుపాయాల కొరకు గ్రామీణ అభివృద్ధి పథకం జాతీయ వ్యవసాయ గ్రామీణ బ్యాంకు ద్వారా 81.72 కోట్లను మంజూరు చేసి భవనాల నిర్మాణాన్ని ప్రారంభించాం. విశ్వవిద్యాలయంలో 905 విద్యార్థుల వివిధ కోర్సుల్లో 2017-18లో ప్రవేశం పొందినారు. ఈ సంస్థల ద్వారా 10 పరిశోధనా ప్రాజెక్టులకు 66 కోట్ల రూపాయలను మరియు ఆర్కేవీవై కింద 6 పరిశోధనా ప్రాజెక్టులకు గాను 346 లక్షలు విడుదల చేసి రాష్ట్రంలో పశుగణ ఉత్పాదకతను పెంచుటకు పరిశోధనలు చేపట్టాం. విశ్వవిద్యాలయం ఐవెబ్ టెక్నాలజీతో ఆటోమేషన్, జియోతో అంతర్జాల సదుపాయం కోసం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మరియు పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంతో బోధన మరియు పరిశోధన అంశాలపై అవగాహన కుదుర్చుకుంది. అత్యుత్తమ ప్రమాణాలతో ఐవీఎఫ్ పరిశోధనశాల మరియు ఘనీకృత వీర్య పరిశోధనశాల గుంటూరు పశు పరిశోధన స్థానంలో ప్రారంభించాం. వివిధ ప్రాంతాల్లో సహాయ పశు వైద్యుల వసతి గృహాలు మరియు రైతు వసతి గృహాలు ప్రారంభించాం. జంతువులకు మరియు మనుషులకు వచ్చు లెప్టోస్పైరా వ్యాధి నివారణకు ఒకే టీకాను ఉత్పత్తి చేయుటకు పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. పశు విజ్ఞాన పంచాంగాన్ని మొదటిసారిగా ముద్రించాం. రాష్ట్రంలో పశుగణ ఉత్పత్తి కోసం 1.5 లక్షల డోసులు ఒంగోలు జాతి వీర్యం, 600 పొంగనూరు జాతి వీర్యం, 400 విత్తన పొట్టేళ్ళు, 2000 సంకరజాతి పందులు, 70 మెట్రిక్ టన్నుల సంపూర్ణ మేత, 5000 రాజశ్రీ కోళ్ళు, సుమారు 200 ఎకరాలకు సరిపడు వివిధ గడ్డి మొక్కల పిలకల్ని రైతులకు సరఫరా చేశాం. రైతుల కోసం టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభించాం. 2018-19లో మొత్తం బడ్జెట్ 130 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 100 కోట్లు మరియు క్యాపిటల్ వ్యయం 30 కోట్లను ప్రతిపాదించాం. మత్స్య మరియు ఆక్వా సాగులో విస్తారమైన వనరులు మరియు సామర్థ్యంతో నిరంతరం రాష్ట్రం 2 అంకెల వృద్ధి రేటును సాధించింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొత్తం రొయ్యలు మరియు చేపల ఉత్పత్తి మరియు విలువలలో మొదటి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ మత్స్య రంగం ద్వారా 6.4% రాష్ట్ర దేశీయ స్థూల ఉత్పత్తి జిఎస్డిపిని ఇస్తూ 14.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. 2016-17 సంవత్సరానికి దేశ సముద్ర మత్స్య ఎగుమతుల విలువ 37,871 కోట్లు కాగా మన రాష్ట్ర సముద్ర మత్స్య ఎగుమతుల విలువ 17,000 కోట్లు. అనగా దేశ ఎగుమతుల్లో రాష్ట్రం దాదాపు 45% వాటా విలువ కలిగి ఉంది. 2017-18 సంవత్సరానికి 33.84 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తి స్థూల విలువ జోడింపు జీవీఏ 42,110 కోట్లు లక్ష్యంగా మరియు ఉత్పత్తిపై 22.35% మరియు స్థూల విలువ జోడింపు జీవీఏపై 35.65% వృద్ధిని సాధించే లక్ష్యాన్ని నిర్దేశించాం.
డిసెంబర్ 2017 నాటికి చేపలు మరియు రొయ్యల ఉత్పత్తిలో 27.48 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి స్థూల విలువ జోడింపు 34,041.43 కోట్లు సాధించాం. ప్రభుత్వం మీ సేవ ద్వారా ఆక్వా సాగు క్రమబద్ధీకరణ విధానాలు, సరళీకృతం ఆక్వా చెరువుల పాండ్ ఆటోమేషన్, డీకేటీ భూముల్లో ఆక్వా సాగుకు అనుమతించుట, 181 క్లస్టర్లో విస్తరించి ఉన్న 1,86,241 హెక్టార్లలో 92,701 ఆక్వా రైతులకు క్లస్టర్ విధానం మరియు ప్రాథమిక ఉత్పాదక స్థాయిలో ఉత్తమ యాజమాన్య పద్ధతులపై నిరంతర శిక్షణ, రికార్డ్ కీపింగ్, యాంటీబయాటిక్ లేని ఉత్పాదకాలు వాడటం, వ్యాధి విశ్లేషణ ప్రయోగశాలలు స్థాపించడం ద్వారా వ్యాధి నిఘా అమలు చేయటం, అధిక ఉత్పాదకతను పెంచు సమర్థమైన నర్సరీ అండ్ గ్రో అవుట్ చెరువులు సాగు విధానం ప్రోత్సహించుట మరియు నూతన సుస్థిర కొత్త సాంకేతిక పద్ధతుల ద్వారా చంద్రన్న ఆక్వా రైతు క్షేత్రాల ద్వారా క్షేత్రస్థాయి ప్రదర్శన ద్వారా నిరంతరం మత్స్యరంగ అభివృద్ధికి దోహదపడుతూ ఉన్నాయి. దిశ 2017-18 సంవత్సరానికి వివిధ మత్స్యాభివృద్ధి పథకాలకు 210.94 కోట్లు మంజూరు చేయగా డిసెంబరు 2017 నాటికి 161.31 కోట్లు ఖర్చు చేశాం. మా ప్రభుత్వం మత్స్య విధానం 2015 ద్వారా చేపలు మరియు రొయ్యల ప్రాసెసింగ్ రంగానికి మా ప్రభుత్వం వివిధ ప్రోత్సాహకాలు, రాయితాలు కల్పిస్తుంది. సముద్ర రంగంలో సముద్ర నాచు సీవీడ్ పెంపకం, సముద్ర జలాల్లో పంజరాలు పెట్టి చేపల పెంపకం, కేజ్ కల్చర్, సముద్ర లోతు జలాల్లో చేపల వేట, డీసీ ఫిషింగ్ హార్బర్స్, ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, నాణ్యమైన చేప పిల్లల అందుబాటు కొరకు ఆక్వా రైతులకు క్వారంటైన్ వసతులు, తల్లి చేపల పెంపక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యామ్నాయ జాతులైన మండ, పీత మరియు పండు గొప్ప హ్యాచరీల స్థాపన, కాలువలు మరియు డ్రైన్ల పొడుగుదీట, ఆక్వా సాగు ప్రాంతం వరకు విద్యుత్ లైన్లు మరియు రోడ్ల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇటు యాజమాన్య పద్ధతులు మరియు విధానాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ ఆక్వా హబ్గా మార్చుటకు మా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. ఇటు 2018-19 మొత్తం బడ్జెట్ 386 కోట్లు కాగా రెవెన్యూ వ్యయం 366 కోట్లు మరియు పెట్టుబడి వ్యయం 20 కోట్లను మత్స్యశాఖలో ప్రతిపాదించాం. వ్యవసాయ మార్కెటింగ్ శాఖలో రైతులు మార్కెట్ యార్డుకు తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మరియు విక్రయాల క్రమబద్ధీకరణ మరియు రైతులు వారి ఉత్పత్తులను లాభదాయకంగా ఉండే విధంగా ధరకు విక్రయించినట్లుగా చేయటమే వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఉద్దేశం. మన రాష్ట్రంలో 191 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయి. ఈ మార్కెటింగ్ కమిటీల ద్వారా 324 మార్కెటింగ్ యార్డుల నిర్వహణ జరుగుతుంది. వీటిలో ధాన్యాలు, పప్పులు మరియు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లు 10, పండ్ల మార్కెట్లు 21, కూరగాయల మార్కెట్లు 25, పశు మార్కెట్లు 33 మరియు పత్తి కొనుగోలు కేంద్రాలు 43 కలవు. ఈ శాఖలో 96 రైతు బజార్ల ద్వారా రైతులు పండించిన కూరగాయలని నేరుగా వినియోగదారులకు దళారీలు లేకుండా సరసమైన ధరలకు అందజేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 56 రైతు బజార్లు కొత్తగా మంజూరు చేశాం. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలందు 9,11,666 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల 1038 గోదాములు కలవు. కొత్తగా 54.6 కోట్లతో 47 గోదాములు 91,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మాణంలో ఉన్నాయి. 65 కోట్లతో 52,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన 13 కోల్డ్ స్టోరేజీలను 13 మార్కెటింగ్ కమిటీల్లో నిర్మిస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్ యార్డులందు 22 ఈనాం మార్కెట్ల ద్వారా ఇప్పటి వరకు 2,954.97 కోట్ల విలువ కలిగిన లావాదేవీలు జరిగాయి. కొత్తగా 47 మార్కెటింగ్ కమిటీల్లో ఈనాం పథకాన్ని ప్రవేశపెట్టుటకు ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరంలో అన్ని ఈనాం మార్కెట్లలో నాణ్యతను నిర్ధారించే ప్రయోగశాలలు త్వరితగతిన ప్రారంభించుటకు చర్యలు తీసుకున్నాం. 14 వ్యవసాయ మార్కెట్లు మరియు 89 రైతు బజార్లను ఈ సంవత్సరం ఆధునీకరణ చేస్తున్నాం. రైతు మార్కెట్ కమిటీ గోదాముల్లో నిల్వ ఉంచిన సరుకునకు రైతు బంధు పథకం ద్వారా 75% విలువ లేదు గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు రుణం 180 రోజులు వరకు వడ్డీ లేకుండా ఇచ్చే పథకాన్ని అమలు చేస్తున్నాం. 2017-18 సంవత్సరంలో ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 3,637 మంది రైతులకు 43.39 కోట్ల రుణాన్ని లబ్ధి పొందారు. 2018-19 రెవెన్యూ వ్యయం కింద 11.83 కోట్లు ప్రతిపాదించాం. సహకార రంగంలో వ్యవసాయ మరియు అనుబంధ
రంగాల అభివృద్ధికి సహకార రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆప్కాబ్ 2017-18 సంవత్సరానికి గాను 6,861.96 కోట్లు స్వల్పకాలిక రుణాల క్రింద మరియు 608.43 కోట్లు దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల క్రింద 15,76,250 మంది రైతులకు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు మరియు జిల్లా సహకార బ్యాంక్ ద్వారా రుణాలు పంపిణీ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో జిల్లా సహకార బ్యాంకులు 18/12/2017 వరకు 391.36 కోట్లు ఆర్థిక సహాయంగా 98,278 మంది కౌలు రైతులకు పంపిణీ చేశాం. 2014-15 సంవత్సరంలో ఈ వ్యవసాయ పరపతి విషయంలో ఉన్న వడ్డీ సబ్సిడీ బకాయిలను చెల్లించడం కోసం 57 కోట్లను 2018-19 ఆర్థిక సంవత్సరంలో ప్రతిపాదించాం. దీనివలన వడ్డీ రాయితీ ద్వారా 84,712 మంది రైతులు వడ్డీ సబ్సిడీ ద్వారా 13,45,207 మంది రైతులకి లబ్ధి కలుగుతుంది. ప్రాథమిక ఈ ప్యాక్స్ ద్వారా రైతులకు అనేక సేవలు అందుతున్నాయి. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, వ్యవసాయ పనిముట్లు అందజేయటమే కాకుండా రైతులు పండించిన పంటను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్నకారు రైతులకు మద్దతు ధర కల్పించి రైతు సమగ్ర అభివృద్ధి కొరకు సహకార సంఘాలు కృషి చేస్తున్నాయి. సహకార శాఖకు మొత్తం రెవెన్యూ వ్యయం కింద 208.11 లక్షల రూపాయలను 2018-19 బడ్జెట్లో ప్రతిపాదించాం. విద్యుత్ శాఖ మా ప్రభుత్వం వ్యవసాయానికి నాణ్యత కలిగిన నమ్మకమైన 7 గంటల విద్యుత్ సరఫరా ఉచితంగా ఇచ్చేందుకు కృతనిశ్చయంతో ఉంది. రాష్ట్రంలో మొత్తం 16,97,000 మంది వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 46,727 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ హై వోల్టేజ్ వ్యవస్థ APHVDS పథకాన్ని 295 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టాం. ఈ పథకానికి జైకా ద్వారా 252.80 కోట్ల రుణ రూపంలో సహాయం మంజూరు చేసింది. డిసెంబర్ 2017 వరకు 49,319 వ్యవసాయ సర్వీస్ కనెక్షన్ల కోసం 297.69 కోట్లు ఖర్చు చేశాం. మా ప్రభుత్వం భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎనర్జీ ఎఫిషియెంట్ సర్వీస్ లిమిటెడ్ సహాయంతో AGDCM పథకంలో 1,00,000 ISI మార్కు లేని పంప్ సెట్లను 5 స్టార్ రేటింగ్ ISC మార్కు కలిగిన పంప్ సెట్లతో మార్పు చేసేదానికి చర్యలు చేపట్టింది. 2017 డిసెంబర్ వరకు 6,969 పంప్ సెట్లు ఉచితంగా మార్చేసేసాం. విద్యుత్ శాఖకు మొత్తం రెవెన్యూ వ్యయం కింద 2,500 కోట్లను 2018-19లో ప్రతిపాదించాం. నెట్ క్యాప్ మా ప్రభుత్వం సౌరశక్తితో నడిచే పంపుల కార్యక్రమాన్ని ప్రభుత్వ సంస్థ అయిన సాంప్రదాయేతర నూతన మరియు పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ నెట్ క్యాప్ ద్వారా భారీగా చేపట్టాం. ఇందులో భాగంగా 3 HP మరియు 5 HP సామర్థ్యం కలిగిన పంపులను నియమిస్తున్నాం. సోలార్ పంప్ సెట్ ఖరీదులో 60% రాష్ట్ర ప్రభుత్వం, 30% కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తున్నాయి. మిగిలిన 10% లబ్ధిదారుడు భరించాల్సిన అవసరం ఉంది. సౌరశక్తి పంపులు పగటిపూట పనిచేయడం వలన వ్యవసాయదారుడు రాత్రిపూట పొలానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ సౌరశక్తి పంపులను విద్యుత్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో నిర్మించడం వలన వ్యవసాయదారులకు ఎంతో ఉపయోగకరం. ఇంతవరకు మా ప్రభుత్వం 25,000 పంప్ సెట్లను ముఖ్యంగా సన్నకారు షెడ్యూల్ కులాల జాతుల వారికి NTR జలసిరి కార్యక్రమం కింద 8,725 పంపులను 400 కోట్లతో నిర్మించాం. మా ప్రభుత్వం 1,00,000 పంప్ సెట్లను 2018-19 సంవత్సరంలో లక్ష్యంగా 1,800 కోట్ల రాయితీతో నిర్మించడానికి ప్రణాళిక తయారు చేశాం. వ్యవసాయానికి ఉపాధి హామీ అనుసంధానం చిన్నకారు రైతుల భూముల్లో భూమి అభివృద్ధి, ఉత్పాదకత, జీవనోపాధులను పెంపొందించే లక్ష్యంతో వివిధ రకాల పనులు చేపట్టడానికి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అవకాశం కల్పించింది. బంజరు వ్యవసాయ యోగ్యం కాని భూముల్లో అభివృద్ధి పనులు, పండ్ల తోటలు, పొలం గట్లపై మొక్కలు, గడ్డి పెంపకం వంటి పనుల్ని మన రాష్ట్రంలో విస్తృతంగా చేపడుతున్నాం. అంతేకాకుండా భూగర్భ జలాల పెంపుదలకు, సాగునీటి కల్పనకు, భూసార పరిరక్షణ, నీటి సంరక్షణ, చెరువులు, కుంటలలో, కాలువల్లో మరియు పంట కాలువల్లో పూడికి తీత పనులు వంటివి
కూడా విస్తృతంగా చేపడుతున్నాం. ఉపాధి హామీ చట్టంలో షెడ్యూల్ 1కి సవరణలు అనుసరించి వ్యవసాయ మరియు అనుబంధ రంగాలకు నేరుగా లబ్ధి చేకూర్చే విధంగా జిల్లాల్లో చేపట్టే పనుల్లో కనీసం 60% విలువ కలిగిన పనులు, భూమి అభివృద్ధి, జల సంరక్షణ, వ్యవసాయంలో ఉత్పాదకత పెంచే పనులు మరియు అటవీ సంరక్షణ పనులపై తప్పనిసరిగా ఖర్చు చేయాలని నిర్దేశించారు. ఈ అంశాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి సుస్థిర ఆదాయాన్ని కల్పించేందుకు గాను వ్యవసాయ తదితర శాఖల్లో అందుబాటులో ఉన్న నిధులకు ఉపాధి హామీ నిధులతో జోడించి వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. రాష్ట్రంలోని చిన్న సన్నకారు రైతులను వర్షాభావ కరువు పరిస్థితుల నుంచి కాపాడడానికి అమలు చేస్తున్న నీరు చెట్టు, నీరు ప్రగతి, వనం మనం మరియు ఇతర కార్యక్రమాలతో పాటుగా పంట సంజీవిని కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోంది. పంట సంజీవిని ద్వారా దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితులు, అతి తక్కువ వర్షపాత పరిస్థితుల్లో పంటలను కాపాడుకోవచ్చు. అలాగే రైతుల భూముల్లో నుంచి వృధాగా పోతున్న వాన నీటిని ఒడిచిపట్టి భూమిలో ఇంకింపజేసి భూగర్భ జలాల పెంపుదలకు పంట సంజీవిని ద్వారా సాధిస్తున్నాం. పంట సంజీవిని అమల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం 2,67,000 పంట సంజీవిని నిర్మాణం చేపట్టాం. అదిశ 2018-19 ఆర్థిక సంవత్సరంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కింద 3,980 కోట్లను వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఖర్చు చేయడానికి ప్రణాళిక రూపొందించాం. 2017-18 సంవత్సరంలో నిర్దేశించుకున్న ప్రణాళికలో 2,722 కోట్లను వ్యవసాయ అనుబంధ రంగాలకు ఖర్చు చేశాం. గ్రామీణాభివృద్ధికి ఉద్దేశించిన 10 స్టార్ల కార్యక్రమంలో ముఖ్యమైనది 8వ స్టార్. ప్రతి కుటుంబానికి 10,000 ఆదాయం సమకూర్చే ప్రక్రియలో వ్యవసాయ శాఖ ఉపాధి పథకం ద్వారా 65% కుటుంబాలకు ఈ క్రింది విధంగా సహాయపడుతుంది. భూమిని అభివృద్ధి పనులు చేపట్టడం, భూమిని సారవంతం చేయటం, భూగర్భ జలాలను పెంచి కాపాడటం, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించడం, పంట మార్పిడి విధానంలో భాగంగా పండ్ల తోటల పెంపకాన్ని విస్తరించడం, పంట నిల్వలకు గ్రేడింగ్కు అవసరమైన గ్రామీణ గిడ్డంగుల నిర్మాణం, వ్యవసాయ క్షేత్రాలకు రహదారి సౌకర్యం కల్పన, వాటర్ షెడ్, నిరాంచల్ ప్రాజెక్టు కింద ప్రత్యేక చర్యల ద్వారా అధికంగా నీటిని వినియోగించిన గ్రామాల్లో భూగర్భ జలాలను పెంపొందించడం, ఎంజీఎన్ఆర్ఈ క్రింద వ్యవసాయ అనుబంధ రంగాలకు 2018-19లో రెవెన్యూ వ్యయం 4,730 కోట్లు ప్రతిపాదించాం. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు అనుబంధ శాఖల బడ్జెట్ 2018-19 సంవత్సరానికి గాను మొత్తం 19,070.36 కోట్లను ప్రతిపాదించాం. ఇందులో రెవెన్యూ వ్యయం 18,602.98 కోట్లు మరియు 467.38 కోట్ల పెట్టుబడి వ్యయాన్ని ప్రతిపాదించాం. ఆఖరిగా ఆకుపచ్చని లోకంలోకి, ఆశల లోగిళ్లలోకి మంచి కాలం మళ్ళీ వచ్చింది. చంద్రన్న మనసంతా ఆకుపచ్చని అమరావతి కోసమే. రైతును ప్రపంచ పటాన గర్వంగా నిలబెట్టడమే చంద్రన్న ఆశయం. ఇదే మా ప్రభుత్వ ధ్యేయం.